హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఈ రోజు అయితే నేను రెగ్యులర్ టిఫిన్స్ కాకుండా సుశీలా చేస్తున్నా. సుశీలా మీకు తెలుసా, జైరాబాద్ సైడ్ అయితే చాలా ఫేమస్. అంటే ఒక్కొక్కరి సైడ్ ఒక్కొక్క పేరు అంటారు. సో నేనైతే ఇవాళ సుశీలా చేస్తున్నా. సో దానికి కావాల్సిన ఐటమ్స్ మీకు చూపిస్తాను ఒకసారి అండి. ఇగో పేలాలు మనం ఎన్ని చేసుకోవాలనుకుంటే అన్ని తీసి పెట్టుకోవచ్చు. ఇక ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇక పోపు గింజలు, నూనె, ఇక అల్లం పేస్ట్, ఉప్పు, పసుపు, పల్లి నూనె వేసుకుంటున్నా. మన ఇష్టం, మన టేస్ట్కి తగ్గంత వేసుకోవాలి. ఏవైనా సరే ఇంత అని ఏం లేదు. మా సైడ్ అయితే ఇది బాగా తింటారు. సుశీలా అని బాగా ఫేమస్. ఊర్ల సైడ్ అయితే చిన్న చిన్న హోటళ్ళల్లో కూడా ఇదే చేస్తారు. ఊర్ల సైడ్ ఇప్పుడు టిఫిన్స్ ఉంటాయి కదా, మమ్మీ వాళ్ళ దగ్గర అయితే బాగా చేస్తారు. ఇది సుశీలా అయితే అందరికీ చాలా ఇష్టం. మేము ఊరికి పోయినప్పుడల్లా కూడా ఇదే చేయమంటాము. మా అమ్మకైతే సుశీలా తింటామమ్మా, సుశీలా తింటామమ్మా అంటాం. ఇగో ఆవాలు అవి వేసుకోవాలి. ఇలా ఏమంటారు, ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు, కానీ మా దగ్గర లేవు, ఎండుమిర్చి అయిపోయినాయి, అందుకని వేయలేను నేను. ఇక తర్వాత పచ్చిమిర్చి, ఒకవేళ స్పైసీగా కావాలనుకున్నాం అనుకో ఎక్కువ పచ్చిమిర్చి వేసుకోవచ్చు. మా దగ్గర మా పిల్లలు చప్పగా తింటారు, అందుకనే నేను 3 చేసిన. మీ సైడ్ ఏమంటారో నాకైతే ఒకసారి కామెంట్ చేయండి. దీనికి డిఫరెంట్ పేర్లు ఉన్నాయంట, నాకైతే తెలియదు, కానీ అనంగా విన్నా నేను. ఇవి ఫ్రై అయ్యేలోపు ఈ పేలాలు ఉన్నాయి కదా, ఇవి నీళ్ళలా తడిపి పెట్టుకోవాలి. అంటే ఇలా నీళ్ళు పోసి ఉంచాలి, ఒక 2-3 మినిట్స్ ఉంచాలి. ఇగో ఇట్లా ఇవి నానాలి, మరీ ఎక్కువ కూడా నానద్దు. మొత్తం ఇట్లా పిస అయ్యి ఇరిగిపోతాయి. లైట్గా నానబెట్టుకోవాలి. ఇట్లా నిండా పోసుకోవాలి నీళ్ళు, అంటే అన్నీ తడవాలి, ఒక దిక్కు తడిచి తడవనట్లు ఉండొద్దు. ఇప్పుడైతే అల్లం పేస్ట్ వేస్తున్నాను. ఇగో నేనైతే అల్లం ఎల్లిగడ్డ పట్టుకుంటప్పుడు అయితే ఇలా పసుపు వేసి పట్టుకుంటా. ఎందుకంటే ఇట్లా పసుపు వేసి పట్టుకుంటే మస్తు ఫ్రెష్గా ఉంటుంది. మళ్ళీ పసుపు హెల్త్కి మంచిది కదా అని చెప్పేసి ఇట్లా. ఇది వేసిన తర్వాత పసుపు వేసుకోవాలి. కొంచెమే, ఎక్కువ వేసినాం అనుకో మొత్తం పచ్చగా అవుతుంది. లేకపోతే తర్వాత సాల్ట్ వేసుకోవాలి మన టేస్ట్కి తగ్గట్టు. చూసి వేసుకోవాలి, ఎందుకంటే అవి పేలాలు ఇన్ని మలహాసగా అనిపిస్తాయి కదా చూస్తే. అబ్బాయి ఇది ఎంత అయితే అనిపిస్తుంది, అది తీరా కొన్ని అవుతాయి. సో నేనైతే ఇవన్నీ వేసిన తర్వాత పల్లీలు వేస్తా. పల్లీలు ముందే ఎందుకు వేయ అంటే అందరు యాక్చువల్గా పోపులు వేస్తారు, కానీ అవి మరీ ఎక్కువ ఏంగినాయి అనుకో మంచిగా ఉండదు. లాస్ట్లో అయితే కొంచెం కచ్చగా మంచిగా ఉంటాయి, తినడానికి మంచిగా ఉంటాయి అని చెప్పేసి నేనైతే లాస్ట్లో వేస్తా పల్లీలు. అంటే ఇప్పుడు కూడా ఫ్రై అవుతాయి, కాకపోతే ముందే వేసుకోవద్దు, అవి అంత ఇట్లా అవుతాయి, బ్లాక్ లాగా అవుతాయి. పల్లీలు వేసుకున్నా. పల్లీలు ఒక 1-2 మినిట్స్ కాగానే
కరివేపాకు. ఈ కరివేపాకు కూడా ముందే వేయొద్దు, అందులో ముందే వేయొద్దు, లాస్ట్లోనే వేయాలి. అయితే నీట్గా ఉంటుంది, చూడడానికి నీట్గా ఉంటుంది, తినడానికి కూడా నీట్గా ఉంటుంది. ఇంట్లో ఒకవేళ మన ఇష్టం ఉంటే ఏమంటారు, ఇట్లా ఫ్రైడ్ రైస్లో వేస్తాం చూడు, క్యారెట్స్, టమాటా, అట్లా బీన్స్ అట్లాంటివి కూడా వేసుకోవచ్చు. కానీ మా పిల్లలు క్యారెట్లు, టమాటాలు, ఇట్లా బీన్స్ వేస్తే అవన్నీ తీసి పడేస్తారు. ఇక దాంతోపాటు సగం ఈ సుశీలను కూడా అందులోకి పెట్టేస్తారు. అట్లా వేస్ట్ అవుతుంది అని ఏం చేసినామంటే మేము అవన్నీ వేయకుండా ఇట్లా చేస్తాం, ప్లెయిన్గా చేస్తాం. కానీ అట్లా వేస్తే కూడా సూపర్ ఉంటుంది. మళ్ళీ ఇవి తినేటప్పుడు దీనికి స్టఫ్గా మళ్ళీ క్యారెట్స్, మళ్ళీ టమాటాలు, మళ్ళీ ఏమంటారు లెమన్స్, ఆనియన్స్ కూడా పెట్టుకొని తినాలి, మస్తు సూపర్ ఉంటుంది. ఒకవేళ అనలేకపోతే ఇట్లా తినాలి. మేమైతే అట్లనే తింటాం, ఎందుకంటే నేను లేస్తాం, మా పిల్లలు తినరు కదా, సో అట్లా అని చెప్పేసి. ఫైనల్గా అయితే అన్నేసిన తర్వాత ఇక పేలాలు వేస్తున్నా చూడండి. ఇగో నేను బోగా నిండా తీసుకున్నా కదా పేలాలు, ఇప్పుడు చూడు ఎన్ని అయినాయి. ఇట్లనే అవుతాయి ఇవి నానితే. ఇట్లా విండేసుకోవాలి మంచిగా, నీళ్ళను విండేసుకుంటే వేసుకోవాలి అన్నీ ఇలా. ఇదైతే మస్తు తొందరగా అవుతుంది. మేమైతే అప్పుడప్పుడు సాయంత్రం పూట కూడా చేసుకుంటాం, ఎందుకంటే తినబుద్ధి అయింది అనుకో, ఆ గుండు చేయిసారు తిందాం అంటాడు, సో చేసుకుంటాము. మాకైతే బాగా ఇష్టం, అన్ని టిఫిన్ల కంటే ఇది బాగా ఇష్టం. మా పిల్లలకు ఇది మ్యాగీ బాగా ఇష్టం, ఈ ఇడ్లీలు దోశల కంటే కూడా. ప్లస్ మళ్ళీ తొందరగా అవుతుంది. మళ్ళీ ఇప్పుడు టిఫిన్స్ కంటేనేమో ముందు ఆ పిండిలు ఈ పిండిలు నానబెట్టాలి కదా, వీటికి ఏ పిండిలు పెట్టని అవసరం లేదు, అప్పటికప్పుడు వితిన్ 10 minutesలో చేసుకోవచ్చు. మ్యాగీ తర్వాత ఇక ఇదే అనుకో, మ్యాగీ దీని చెల్లెలు, అది తొందరగా అవుతుంది, ఇది ఆ లక్క. ఇట్లా మంచి గట్టిగా వెండేసుకొని వేసుకోవాలి. ఇంట్లో నీళ్ళలాగా అట్లనే తీసి ఇట్లా వేయొద్దు, అది తినేటప్పుడు వాటర్ లాగా అట్లా గలీజ్గా ఉంటుంది, ఇక తినబుద్ధి కాదు. ఇట్లా అన్నీ వేసిన తర్వాత అయితే ఇక ఏం లేదు, ఇక సింపుల్. ఇది అంతా బాగా కలుపుకోవాలి, అంతా కలిసిందాక కలుపుకోవాలి. ఇదైతే నేను చిన్నగా ఉన్నప్పుడు అయితే మా అమ్మకైతే ఊరికి అడుగుతుంటేనే నేను, అంటే వాళ్ళు ఏదన్నా పని మీద జైరాబాద్ వస్తుండే, మా మమ్మీ వాళ్ళ జైరాబాద్ సైడ్ కదా, అయితే ఒక విలేజ్. అప్పట్లో ఊర్లలో అంతా ఏం దొరకకుండే, నేను కొంచెం కాలేజ్కి వచ్చినాక అట్లా ఊర్లలో ఇది దొరికింది. కాకపోతే కానీ జైరాబాద్లో రెగ్యులర్గా దొరుకుతుండే, ఎనీ టైం ఉంటుండే. మా అమ్మ జైరాబాద్ పోతే ఏదన్నా పని మీద పోతే చాలు, అమ్మ సుశీల దేవా, నాకు సుశీల దేవా వచ్చేటప్పుడు అంటుంటుంది. మా అమ్మ సుశీల తీసుకొని వస్తుండే, ఎంత ఇష్టంగా తింటుంటేనో. మళ్ళీ ఇప్పటికి కూడా సేమ్ ఏ టైంలో అయినా సుశీల్ ఉంటుంది జైరాబాద్లో. విచిత్రంగా ఏంటంటే అక్కడ అది ఫేమస్ బాగా సుశీల, ఏ టైంలో అయినా దొరుకుతుంది తెలుసా. మళ్ళీ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎక్కువ సుశీలనే తింటారు టిఫిన్స్ కన్నా. సో ఇట్లా బాగా కలుపుకోవాలి. ఇక అంతే, ఫైనల్ అయిపోయింది చూడండి. ఒక 2-3 minutes ఉంచేసి మంచిగా ఆనియన్స్ అవి ఇవి కట్ చేసుకొని తినాలి, చాలా బాగుంటుంది. లెమన్స్ ఆనియన్స్ మిక్స్ చేసుకొని తినాలి. ఇంకా మీకు కావాలనుకుంటే టమాటాలు క్యారెట్స్ కూడా కోసుకోవచ్చు, అది మన ఇష్టం అనుకో. ఫైనల్గా అయితే అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, సరేనా? చాలా బాగుంటుంది. బాయ్.